హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అఖిల్ దీవీలను అలా చూసిన అంజలి పాప కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్లు సినిమా వైపే తదేకంగా చూస్తూ ఉంటుంది. అఖిల్ దివి చెవిలో చిన్నగా దివి పాప కళ్ళు తెరిచి ఒకసారి ఇటు చూడు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అని అనగానే దివి కళ్ళు తెరుస్తుంది. ఏంటి అఖిల్ గారు మీరు అనేది అని అఖిల్ ఒడిలో ఉన్నది చూసి సారీ అఖిల్ గారు అని సిగ్గుపడుతుంది. దివి బ్లష్ అవ్వడం చూసిన అఖిల్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇక దివి అఖిల్ ముఖం చూడలేకపోతుంది. అఖిల్ తన చెవిలో ఇయర్ బడ్స్ పెట్టి ఇవి పెట్టుకుంటే బయట శబ్దాలు రావు అని సాంగ్ ప్లే చేస్తాడు. దివి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. సినిమా పూర్తయిన తర్వాత అంజలి దివిని తడుతుంది. దివి చిన్నగా కళ్ళు తెరిచి సినిమా అయిపోయిందా అంటుంది. నీకు హర్రర్ సినిమాలంటే భయమా అని అంజలి అడుగుతుంది. భయమా, వాటి గురించి మాట్లాడినందుకే నాకు జ్వరం వస్తుంది అంజలి. హర్రర్ మూవీ అని ముందే చెప్తే నేను అసలు వచ్చేదాన్నే కాదు అని దివి అంటుంది. అంజలి మనసులో నవ్వుకుంటుంది. ఇక అందరూ ఇంటికి బయలుదేరుతారు. దివి అఖిల్ కళ్ళలోకి చూడదు. అఖిల్ డ్రైవింగ్ చేస్తూ మిర్రర్ నుంచి దివినే చూస్తుంటాడు. మీరు వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని అఖిల్ అంటాడు. అంజలి దివి లోపలికి వెళ్తారు. హాల్లో జానకమ్మ గారు కనిపిస్తారు. త్వరగా ఫ్రెష్ అయి రండి, భోజనం చేద్దురుగాని అంటుంది. దివికి మధు తలనొప్పి అనడం గుర్తుకు వచ్చి తన రూమ్కి వెళుతుంది. మధు ప్రశాంతంగా నిద్రపోతుంది. దివి మధుని లేపుతుంది. మధు కళ్ళు తెరిచి ఎదురుగా దివిని చూసి కంగారు పడుతుంది. చుట్టూ చూసి అభి వెళ్ళిపోయాడని తెలియగానే అమ్మయ్య అనుకుంటుంది. దివి అక్క లేచి ఫ్రెష్ అయ్యిరా, మనం కిందికి వెళ్దాం అంటుంది. సరేనని మధు వాష్రూమ్కి వెళ్తుంది. ఇక ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. అప్పుడే రాగిణి, సంధ్య, శంకర్, భవ్య వస్తారు. మహారాణులు నిదానంగా వచ్చారే, తొందరగా వచ్చి వడ్డించవచ్చుగా అని ఎటకారంగా అడుగుతుంది రాగిణి. అది విని దివి ఏదో అనబోతుంటే దివి చేతిని మధు పట్టుకుపోతుంది. వద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది. దివి అసహనంగా ఊరుకుంటుంది. మధు మీరు చెప్పినట్లే నేను వడ్డిస్తాను మేడం అంటుంది. ఆ మాట వినగానే దివి మధు వైపు చూస్తుంది. ఏదో అడగబోయే లోపే అంజలి, అఖిల్, అభి, జానకమ్మ గారు వస్తారు. వాళ్ళను చూసి
సైలెంట్ అయిపోతారు. అందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. దివి మధు నిలబడడం చూసి మీరేంటి కూర్చోకుండా నుంచున్నారు అని అడుగుతుంది జానకమ్మ గారు. మీరు తిన్న తర్వాత తింటాం బామ్మ అని మధు చెబుతుంది. అది విని అభి సూటిగా మధు వైపు చూస్తాడు. మధు తడబడుతూ కిచెన్ లోపలికి వెళ్ళి టేబుల్ మీద అన్నీ సర్దుతుంది. గౌరీ మీరు తినండి మధు, నేను వడ్డిస్తాను అని అంటుంది. మేము తర్వాత తింటాంలే గౌరీ అక్క అని మధు అంటుంది. మధు దివి అందరికీ భోజనం వడ్డించి అన్నీ సర్దుతూ ఉంటారు. గౌరీ నేను ఇంటికి వెళ్తాను మదమ్మ, నా పిల్లలు ఎదురు చూస్తారు అంటుంది. సరే గౌరీ అక్క నువ్వు వెళ్ళు అని చెప్పి మధు సర్దుతుంది. ఇదంతా చూస్తున్న దివికి అసహనం వేస్తుంది. అక్కడ నుంచున్న మధుని దివిని చూసి శంకర్ రాగిని హేళనగా నవ్వుతూ వెళ్తారు. జానకమ్మ గారు మధు దివి మీరు కూడా కూర్చొని తినండి అంటుంది. సరే బామా అని తల ఊపుతుంది మధు. అభి నాకు రూమ్కి పాలు పంపించుకురాని అని చెప్పి పైకి వెళ్తాడు. అంజలి అఖిల్ మీరు తినండి, మధు దివి మేము కంపెనీ ఇస్తాం అని అంటారు. మధు విని అది విని దివి నాకు అసలు ఆకలే లేదండి అని చెప్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడే ఫ్రూట్స్ తిన్నాను, నాకు ఆకలిగా లేదు అంటూ దివి పైకి వెళ్ళిపోతుంది. అది విని మధు మేము తింటాంలే మీరు వెళ్ళండి అని అంటుంది. అఖిల్ అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ సైగలు చేసుకుంటారు. మీరు వెళ్ళండి అని మధు చెప్పడంతో వారు రూమ్లోకి వెళ్తారు. జానకమ్మ గారు మధు తిన్నాక అభికి పాలు ఇచ్చేయమ్మా అంటుంది. సరే బామ్మ మీరు వెళ్ళండి అని చెప్తుంది మధు. మధు అందరూ వెళ్ళాక వాళ్ళ నాన్నగారు తినిపించిన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది. అప్పుడే దివి ఏమీ తినలేదని గుర్తుకు వచ్చి ఆమె కోసం భోజనం తీసుకువెళ్తుంది. ఏంటి మధు అక్క ఇదంతా అని బాధతో అడుగుతుంది దివి. మన వల్ల నాన్నగారికి మామయ్య గారికి స్నేహం చెడిపోకూడదు దివి, ఎలాంటి ఆటంకం రాకూడదు మధు అంటుంది. మనం ఇక్కడ ఉండకూడదు అక్క, ఈ అవమానాలు భరించవలసిన పని లేదు, మనకున్న దాంతోనే బతుకుదాం, వీళ్ళ మాటలు పడక్కర్లేదు అంటుంది దివి. ఆగు నేను నాన్నతో మాట్లాడుతాను రా అంటుంది మధు. ఆయన వచ్చాక నిర్ణయం తీసుకుందాం, మా బంగారు తల్లి అని నచ్చచెబుతుంది. నువ్వు తినలేదుగా అక్క అని దివి అడుగుతుంది. నేను వెళ్ళి తింటానులే అని
మధు చెబుతుంది. దివి నిద్రపోయాక మధు కిచెన్కి వెళ్ళి పాలు కాచి అభికి తీసుకువెళుతుంది. భయంతో డోర్ తడుతుంది. అభి వచ్చి డోర్ తీస్తాడు. బయటే నిలబడి అభిగారు పాలు తీసుకోండి అని మధు అంటుంది. బయట నిలబడతావా, లోపలికి రావా అని అభి అడుగుతాడు. మధు కంగారుగా లోపలికి వెళుతుంది. మధు భోజనం చేశావా అని అభి అడుగుతాడు. చేశాను అని చెప్తుంది మధు. నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని సూటిగా అడుగుతాడు. అభి కన్నీళ్లు తుడుచుకుంటూ పాలు తాగండి, లేట్ అయింది అంటుంది మధు. అభి పాలు పక్కన పెట్టి మధుని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుంటాడు. ఆమె పెదవులను అందుకోగానే మధుకి షాక్ తగిలినట్లు అవుతుంది. వదలండి అభిగారు అని మధు గట్టిగా గింజుకుంటుంది. అభి వదలకపోవడంతో కళ్ళమ్మడి కన్నీళ్లు కారిపోతాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అభి అడుగుతాడు. మీరు చేసే పనులకు ఏడవకుండా నవ్వుతారా అభిగారు అంటుంది మధు. ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అభిగారు? నేను దూరం అయితే ఏం చేస్తారు అంటుంది మధు. నీకు అలాంటి రోజును నేను నీకు రానియ్యను. నువ్వు ఇది గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెబుతాడు అభి. ముందు మీరు పాలు తాగండి అభిగారు, నేను వెళ్తాను అని అంటుంది మధు. అభి ఆ పాల గ్లాసును తీసుకొని మధు పెదవుల దగ్గర పెట్టి తాగు అంటాడు. నేను భోజనం చేశాను, మీరు తాగండి అని అభికి అబద్ధం చెప్పాలని చూస్తుంది. మధు. ఇప్పుడు గనక పాలు తాగలేదనుకో నేను ఏం చేస్తానో నీకు ఒక అవగాహన ఐడియా ఉందిగా అని అభి అనగానే మధు టక్కున ఆ పాలను గడగడ తాగేస్తుంది. అభిగారు మీరు నన్ను బాగా భయపెడుతున్నారు అని అంటుంది. అప్పుడు అభి పద భోజనం తిందాం అని అంటాడు. ప్లీజ్ అభిగారు, పాలు త్రాగాను కదండి, ఇక చాలు ప్లీజ్ అని అమాయకంగా బతిమిలాడుతుంది. మధుని అలా చూడగానే చాలా క్యూట్గా అనిపిస్తుంది అభికి. సరే అని కనీసం ఈ ఫ్రూట్స్ అయినా తిను అని దగ్గరుండి మధుకి తినిపిస్తాడు. ఈయనని ఎలా అర్థం చేసుకోవాలో అసలు అర్థం కావటం లేదు అని మధు అనుకుంటుంది. ఆ తర్వాత అభిగారు నేను ఇక వెళ్తానండి, రూమ్లో దివి ఒక్కతే ఉంది అని అంటుంది. మధు సరే వెళ్ళు అంటాడు అభి. రూమ్కి వెళ్ళిన మధు దివి నిద్రపోవడం చూసి ఆమె పక్కనే పడుకుంటుంది. ఇక రోజులాగే తెల్లవారుజామునే నిద్రలేచి పూజ చేసుకొని బయట ముగ్గు పెట్టి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ఇదంతా గమనిస్తున్న జానకమ్మ గారు మధు ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో, ఇప్పటి రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉండడం చాలా అరుదు అని అనుకుంటుంది.
అప్పుడే నిద్ర లేచి వచ్చిన సంధ్యాభవ్య కాఫీ అని గట్టిగా పిలుస్తారు. అది చూసి జానకమ్మ గారు వీళ్ళు ఏ ఇంటి కోడళ్ళు అవుతారో వీళ్ళ ప్రవర్తన వల్ల చివాట్లు తింటారని అనుకుంటుంది. ఇక అందరూ బ్రేక్ఫాస్ట్కి వస్తే వారికి వడ్డించి దివి కోసం రూమ్కి తీసుకువెళ్ళాలని ప్లేట్లో పెడుతుంది మధు. అది చూసిన అభి ఆ ప్లేట్ అక్కడ పెట్టు, దివిని పిలుచుకొని రాపో అని ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్తాడు. మధు భయపడి సరే అని సైలెంట్గా వెళ్ళి దివిని పిలుచుకువస్తుంది. మధు, దివి మీరిద్దరూ కూర్చోండి అని అంటాడు అభి. అది విని సంధ్య, శంకర్, రాగిణీల మనసు రగిలిపోతూ ఉంటుంది. అభి ముందు కూర్చోండి అని గట్టిగా చెప్పడంతో వారు సైలెంట్గా కూర్చుంటారు. గౌరీని పిలిచి వాళ్లకు సర్వ్ చేయమని చెప్తాడు అభి. గౌరీ సరే అని బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. మధు, దివి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ తినండి అని అభి చెప్పడంతో సైలెంట్గా తింటారు. అభి తీరు చూసి తమ పప్పులు ఉడకవని అర్థమై రాగిని నేను చూసుకుంటాను, మధు, దివిలకు ఇదంతా మున్నాళ్ళ ముచ్చటేలే అని రాగిని మనసులో అనుకుంటుంది. అభి ఉండి మధు, దివి మీరు రోజు మన ఇంట్లోనే ఫుడ్ తినాలి, ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్తాడు. తర్వాత అఖిల్ అని పిలుస్తాడు. చెప్పు అన్నయ్య అంటాడు. అఖిల్ ఈరోజు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్తాను, మీరు కాలేజీకి వెళ్ళండి అని అంటాడు అభి. ఓకే అన్నయ్య అంటాడు అఖిల్. ఇక అందరూ కారు దగ్గరకు వెళ్తారు. భవ్య ఉండి చిన్న బావ కార్ డ్రైవ్ చేస్తాడు కాబట్టి నేను ముందు కూర్చుంటే సరిపోతుంది అని అనుకుంటుంది. అఖిల్ ఇంకో కారులో వచ్చి డ్రైవర్కి వాళ్ళను కాలేజీలో వదిలిపెట్టు అని చెప్తాడు. అది విని భవ్య ఛ అని అనుకుంటుంది. కార్ దిగి భవ్య వెనుకకు వచ్చి కూర్చుంటుంది. సంధ్య కూడా వచ్చిన తర్వాత డ్రైవర్ కాలేజీలో వీళ్ళని దింపు అని చెప్తాడు. అది విని సంధ్య, భవ్య ఏమీ అనలేక ఊరుకుంటారు. డ్రైవర్ కారును ముందుకు పోనిస్తాడు. అఖిల్ డ్రైవింగ్ సీట్లో ఉంటాడు. అప్పుడు మధు, దివి, అంజలి ముగ్గురు వస్తారు. దివి ఎక్కడ కూర్చోవాలో తెలియక ఆలోచిస్తుంది. సినిమా హాల్లో జరిగిన సంఘటనను గుర్తుకు వచ్చి వెనుకకు కూర్చోవడమే బెటర్ అని అనుకుంటుంది. అది చూసిన అఖిల్ అంజలి వైపు చూస్తాడు. అంజలి వెంటనే పరిస్థితి అర్థం చేసుకొని నేను ఉన్నాను కదా బ్రో అంటూ దివి నువ్వు ముందు కూర్చో, నాకు నిన్న చెప్పిన లెసన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అని దివిని ముందు సీట్లో కూర్చోబెడుతుంది.
అది చూసి అఖిల్ పెదవులపై చిన్న నవ్వుకుంటాడు. Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.